పరిశుద్ధ కావ్యం నరులకు సత్యాన్ని తెలిపే కైకవాక్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం. నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. సాతాను వేసే కాడి పాపపు కాడి బహు భారమైంది. ఆ బరువు కాడిని విరిచివేసి ఉన్నాడు ప్రభు. క్రీస్తు సువార్త అనే కాడి అత్యంత సులువైంది, సంతోషకరమైంది. క్రీస్తుని సేవించడం సంతోషకరమైన పరిచర్యగా ఉంటుంది. ప్రేమ ఆప్యాయతలు సున్నితంగా మనల్ని నడిపిస్తాయి. నీ దుఃఖ సమయంలో నిన్ను ఓదార్చుతాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు. నీ కష్ట సమయంలో నీ పరిస్థితులన్నిటినీ, నీ భారం అంతటినీ ప్రభు పైన వేసుకొని నేను హాయిగా సంతోషంగా ఉండేలాగా దేవుడు నిన్ను తాకుతూ ఉంటాడు. నీ ప్రాణంకు విశ్రాంతిని ఇస్తాడు. శత్రువు నీ మెడను కర్రను నిన్ను కంట్రోల్ చేస్తున్న పరిస్థితి ఏదైనా, నిన్ను హాస్పిటల్ చుట్టూ తోలుతున్న ఆ కొరడాలు ఏవైనప్పటికీ మిమ్మల్ని ఎదగనీయకుండా అదే స్థితిలో ఉంచే సాతాను కట్టివేసిన పరిస్థితి ఏదైనా, జీవనోపాధి లేకుండా ఏ స్థితి అయితే సైతాన్ తీసుకొచ్చాడు, ఇవన్నీ ఒక కాడిలండి. ఈ కాడిలు ఎటువంటి కాడి అయినా దేవుడు విరిచి ఉన్నాడు. నీ ఇంట్లో మనశ్శాంతి లేదని చెప్పి బయట తిరుగుతున్నావా? నీకు మంత్రాలు చేశారని భయపడుతున్నావా? అవన్నీ అగ్నిలో వేయబడి దహించబడ్డాయి. యెషయా 9వ అధ్యాయం మీరు చదివినట్లయితే దాంట్లో ఇవన్నీ సాతాను వేసే కాడులన్నీ కూడా దేవుడు పుట్టాడను నీ హృదయంలో ఎప్పుడైతే దేవుడు పుడతాడో అప్పుడన్నీ విరిగిపోతాయి. ఇది మొదలుకొని మితి లేకుండా మీకు వృద్ధియు క్షేమమగునట్లు ఆయన నియమించి ఉన్నాడు. మీరు దేవుని కావాలి అనుకొని కోరుకున్నప్పుడు దేవుడు యెషయా 10:27 అంటాడు, ఈ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు కాడిని, అంటే సాతాను వేసిన కాడిని, నీ మెడ మీద నుండి అతని కాడిని కొట్టివేయబడును. ఎందుకంటే నువ్వు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. నువ్వు ఆత్మలో బలం పొందినప్పుడు ఆ కాడి నీ మీద శత్రువు వేసింది ఏదైనా కానీ విరిగిపోతుంది. నువ్వు ఆత్మలో బలహీనమైనప్పుడు ఆ కాడి నీకు బరువుగా నీ మీద మోపుతాడు సాతాను. ఆయన వేసే కాడి నువ్వు మోసినావు అనుకో, ఈ కాడి నీ మీద ఉండదు. ఆయన వేసే కాడి అంటే వాక్యం చదవడం, మిమ్మల్ని దేవుడు ఒక దేశానికి, ఒక కుటుంబానికి కావలి వారిగా పెట్టాడు. అంటే ప్రార్థించేవారిగా మీరు ఉండాలి. 2.5 గంటల సమయం మీరు దేవునికి ఇచ్చేసారంటే మీ సమయం అంతా దేవుడు మిమ్మల్ని చికాకుల్లోంచి అన్నిట్లోంటి కాపాడుతాడు. అనారోగ్యంగా ఉన్న ఎటువంటి పరిస్థితులు ఉన్నా మనం తినటం మానేస్తామండి, ఇక్కడ అలాగే వాక్యాన్ని కూడా మనం మానకుండా చదివినప్పుడు అప్పుడు దేవుడు ఈ అప్పుల కాడి కానీ, నీ పిల్లల భవిష్యత్తు గురించిన కాడి కానీ, నీ భర్త వ్యసనాలు కానీ ఏదైనా ఈ దినం విరగొట్టబడింది. ఆయన శిలువలో అన్నీ విరగొట్టేశాడు. నువ్వు నమ్మి విడుదల పొందుకోవాలి. నువ్వు రక్షించబడిన తర్వాత ఏ కాడి నీ మీద లేదు. ఎందుకంటే శత్రు చేతిలోంచి దేవుడు జీవితకాలం అంతా నువ్వు స్వేచ్ఛగా జీవించాలని నీకు దేవుడు ఇచ్చాడు రక్షణ. ఆ రక్షణ నువ్వు రోజు ధ్యానించినప్పుడు నువ్వు ఏదో ఒక బంధకాల్లో ఉంటావు. ఆ బంధకాలన్నిటి నుండి విడుదల పొందుకున్నావు డిక్లేర్ చేయాలి ప్రతిరోజు కూడా. నువ్వు విశ్వాసంతో పలికినప్పుడు ఏ కాడి నీ మీద ఉండదండి. సంతోషంగా నువ్వు జీవించగలుగుతావు. ప్రార్థన చేసుకుందామా? స్తుతి సింహాసనాసీనుడా నీకు వందనాలు. కృపగల తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రతి శోధన నుండి నీ బిడ్డల్ని విడుదల చేసినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్నందుకు వందనాలు. నానా విధమైన రోగముల చేత, చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న వారిని స్వస్థపరిచిన దేవా నీకు వందనాలు. నలిగిన హృదయం గల వారిని దృఢపరచండి. చెరలో ఉన్న వారికి బంధకాలను విరగొడుతున్నాం. ఆ బిడ్డలకి ఇప్పుడే విడుదల కలుగును గాక యేసు నామములో. మానసికంగా నిరాశలో ఉన్నవారికి, దుఃఖంలో ఉన్నవారికి ఓదార్పునివ్వండి. యేసు నామములో వేదన దుఃఖం తీసివేయబడుగాక, ఉత్తేజింపబడుదురుగాక. పరీక్షల్లో జయం వస్తుందో లేదో అని చింతిస్తున్న బిడ్డలకి ధైర్యపరచండి. వివాహం కాని బిడ్డలకు వివాహం జరుగులాగా వారికున్న ఆటంకాలు తొలగించండి. ఉద్యోగం లేని వారికి వారి జీవితంలో ఒక మార్పు కలగజేసే మంచి ఉద్యోగం ఇవ్వండి. ప్రతి కట్లు యేసు నామములో తెంపబడుగాక. ప్రతి ఆత్మబంధకాలు యేసు నామములో కత్తిరిస్తున్నాం. ప్రతి ఒక్కరిలో ఏ విధమైన ఉన్న వాటిలోంచి అన్నిటి నుండి విడుదల పొందుకొని దీవెనపడుదురుగాక, ఆశీర్వదింపబడుదురుగాక, వర్ధిల్లుదురుగాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.